హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనము ఎగ్లెస్ కేక్ అండి. చాలా ఈజీగా మనము ఎగ్స్ లేకుండా, అలాగే బేకింగ్ పౌడర్ లేకుండా, బేకింగ్ సోడా లేకుండా, బీటర్ లేకుండా, బటర్ పేపర్ లేకుండా, అలాగే వెనిలా ఎసెన్స్ కానీ ఏ ఎసెన్స్ లేకుండా చాలా ఈజీగా, చాలా సింపుల్గా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో చాలామంది ఇంట్లో మా చేతులతో మేము చేసి పెట్టాలి కేక్స్ అనుకుంటారు, కానీ అందరికీ కుదరదు కదా. సో ఈ రెసిపీ ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనకి ఇలాంటి మార్కెట్స్లో కేక్ మిక్స్ అనేసి మనకి కేక్ ప్రీ మిక్స్ అని ఇలా దొరుకుతాయండి. వాటిలో కూడా మనకి ఫ్లేవర్స్ చాలా ఉంటాయి. ఇదైతే వెనిలా ఫ్లేవర్ అనమాట. దీంట్లోనే మనకి చాక్లెట్, రెడ్ వెల్వెట్ ఇలాగా అన్ని ఫ్లేవర్స్ దొరుకుతాయి. లేదు అంటే ఇది ఒక్క వెనిలా దాంతో కూడా మనము అన్ని ఫ్లేవర్స్ కూడా చేసుకోవచ్చండి. సో ఫస్ట్ మనమైతే ఇలాగా మెజరింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్గా 1 కప్ 2 కప్ ఇంట్లోకి అయితే తీసుకోవచ్చు. లేదు బిజినెస్ పర్పస్ అయితే హాఫ్ కేజీ కేక్ తీసుకోవడానికి మనకి 200 గ్రామ్స్ ఇలాగా వేయి చేసి పిండి అయితే తీసుకోవాలండి. 200 గ్రామ్స్ మనం తీసుకున్నాము అంటే మనకి 250 గ్రామ్స్ పైన మనకి స్పాంజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనము క్రీము, అలాగే షుగర్ సిరప్, అలాగే మనము డెకరేషన్ ఇవన్నీ చేస్తాం కదా, అదంతా మనకి ఒక 250 గ్రామ్స్ వచ్చి 500 గ్రామ్స్ కేక్ అనేది మనకి వస్తుందన్నమాట. సేమ్ ఇలాగా కేక్ ప్రీమిక్సెస్లో కూడా మనకి ఎగ్లెస్ రెండు ఉంటాయండి. ఇది ఎగ్లెస్ అనమాట. దీంట్లో పిండి నేను ఇలాగా వెయిట్ చెక్ చేసుకొని తీసుకున్నాను కదా. ఆయిల్ కూడా ఎక్కువ వేయక్కర్లేదండి, జస్ట్ మనకి 1 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది అనమాట. 100 గ్రామ్స్కి 200 గ్రామ్స్కి. దాంట్లోనే నేను హాఫ్ టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ వేసాను, టేస్ట్ ఇంకొంచెం బాగుంటుందని. నార్మల్గా అయితే ఎసెన్స్ కూడా అవసరం లేదండి. నార్మల్గా దాంట్లోనే మనకి వెనిలా పౌడర్ అనేది యాడ్ చేసేసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వాటర్ మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ వేసుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వేసేసుకున్నా కానీ లూజ్ అయిపోతుంది బ్యాటర్ అనేది. అలా కాకుండా మనకి రిబ్బన్ లాగా పడుతూ ఉండాలన్నమాట. అంతవరకు మనము సేమ్ ప్రాసెస్లో మిక్స్ చేసుకోవచ్చు. ఆల్రెడీ షుగర్ కూడా దీంట్లోనే వచ్చేస్తుందండి పిండిలో. మనం ఏమీ యాడ్ చేయక్కర్లేదు, ఓన్లీ వాటరు, అలాగే 1 ఆర్ 2 టీ స్పూన్స్ మనము ఆయిల్ అనేది యాడ్ చేసుకొని చేసేసుకోవచ్చు. చెప్పాను కదా ఇందాక, బీటర్ కూడా అవసరం లేదండి. ఇన్ కేస్ మీకు ఇంట్లో అవైలబుల్ ఉంది అంటే ఒక 2 మినిట్స్ బీట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ ఉండదు. నెక్స్ట్ నేను మళ్ళీ కప్పులో సేమ్ పిండి తీసుకొని వేస్తున్నానండి, హాఫ్ కప్పు. ఎందుకు అంటే ఇందాక వేసాం కదా, అది చాలా తక్కువ క్వాంటిటీ అవుతుందన్నమాట. కేక్ మనకి బేస్ అనేది కింద జస్ట్ ప్యాన్లో వేసిన తర్వాత అడుగును మాత్రమే వస్తుందన్నమాట. నా దగ్గర చిన్న సైజు ప్యాన్ లేవు. సో దానివల్ల వీడియోలో చూపించాలి అంటే ఇంకొంచెం ఎక్కువ కావాలి అని ఇంకొంచెం పిండి వేసాను. టోటల్గా నేను 200 గ్రామ్స్ అయితే పిండి తీసుకున్నాను. అంటే మనకి హాఫ్ కిలో కేక్ వస్తుందన్నమాట. కేక్ స్పాంజ్ అనేది 250 గ్రామ్స్ అనేది వస్తుంది ఎగ్జాక్ట్గా. అంటే బిజినెస్ పర్పస్కి కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను ఇంత డీటెయిల్డ్గా. ఇంకొకటి, మనకి బయట తింటూ ఉంటాం కదండి కేక్స్, మ్యాక్సిమం బేకరీస్లో ఆల్రెడీ హోమ్ బేకింగ్ చేసే వాళ్ళు కూడా మ్యాక్సిమం చాలామంది ఈ కేక్ ప్రీమిక్స్లతోనే యూస్ చేస్తూ ఉంటారండి. మనం ఇంట్లో చాలా ట్రై చేస్తూ ఉంటాము, కానీ అందరికీ కేక్స్ కుదరవు. ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి, అవి అందరికీ రావు. ఇంకొకటి, అందరి దగ్గర అవైలబుల్ ఉండవు. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఎసెన్స్ చాలా వేయాలి కదా మనము నార్మల్గా చేసుకోవాలంటే. సో అందరికి కుదరదు. నాకు కూడా సబ్స్క్రైబర్స్ చాలామంది చెప్పారు, అక్క మాకు కేక్స్ చేస్తుంటే రావట్లేదు అనేసి. అలాంటి వాళ్ళందరూ కూడా ఇది ట్రై చేయండి. ఇంకొంతమంది అనొచ్చు అనమాట, ఇది మంచిది కాదు కదా హెల్త్ అని. కేక్స్ అనేవి ఏది కూడా హెల్త్కి మంచిది కాదండి. మనం బయట కొనుక్కుంటూ ఉంటాం కదా బేకరీస్లో, వాటిలో మరీ అసలు అన్హెల్దీ వాతావరణంలో చేస్తూ ఉంటారనమాట. అస్సలు బాగోవు అవి. అలాగే వాళ్ళు యూస్ చేసేది కూడా మ్యాక్సిమం కేక్ మిక్స్తోనే చేస్తారు. సో పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు కాబట్టి హెల్దీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని అయితే తినొచ్చండి. నెక్స్ట్ ఇలాగా ప్యాన్ తీసుకొని బటర్ పేపర్ కూడా వేయక్కర్లేదండి, చాలా ఈజీగా మనకి డీమోల్డ్ అయితే అయిపోతుంది. ఇలాగా ఆయిల్ అనేది కొంచెం లైట్గా ఇలాగా గ్రీస్ చేసేసుకొని బ్యాటర్ మొత్తాన్ని వేసేసుకోవాలండి. నెక్స్ట్ 2-3 టైమ్స్ మనం ట్యాప్ చేసుకోవాలి. లేదు అంటే మన దగ్గర టూత్ పిక్ ఉంటుంది కదా, దాంతో 1-2-3 సార్లు కానీ పైన అన్నాము అంటే మనకి బాగా వచ్చేస్తుంది. బ్యాటర్ అనేది మనకి ఎటువంటి బబుల్స్ అనేవి లేకుండా ఉంటుంది. నేను అన్ని రకాల కేక్స్ కూడా చేస్తూ ఉంటానండి. నేను టేస్ట్ చేశాను కదా,
టేస్ట్ అయితే చాలా బాగుందండి నిజంగాను. స్వీట్ చాలా తక్కువ ఉంటుంది, ఎక్కువ మోతాదులో ఉండదు. చాలా టేస్టీగా అయితే కేక్ ఉందండి. మన చేతితో మనము ఇంట్లో పిల్లలకి అప్పుడప్పుడు, అంటే కేక్స్ డైలీ తినం కదండి, ఎప్పుడో మంత్లీ వన్స్ 2 మంత్స్కి ఒకసారి మన చేతులతో మనమైతే ఈజీగా చేసుకోవచ్చండి. ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే బేకరీస్లో మాత్రం అవాయిడ్ చేయండి. చాలా అన్హెల్దీగా ఉంటుందన్నమాట బేకరీస్లో. నేను చూశానండి రెసిపీస్ చేయడం వాళ్ళు. సో దానికోసమే నేను ఇంత ఇదిగా చెప్తూ ఉన్నాను. కేక్ మిక్స్ అయినా తీసుకొచ్చుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి, కానీ బయట మాత్రం కొనొద్దు. నెక్స్ట్ గ్యాస్ మీదైనా సేమ్ ప్రాసెస్లో ప్రీహీట్ చేసుకొని చేసుకోవచ్చండి. 20 మినిట్స్ ఉంటే సరిపోతుంది. లేదు అంటే ఓవెన్లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 20 మినిట్స్ సరిపోతుందండి. ఇప్పుడు చూసారు కదా 20 మినిట్స్, నేను మొత్తం టైం 40 మినిట్స్ పెట్టాను, కానీ 20 మినిట్స్కే మనకైతే కేక్ అయితే బేక్ అయిపోతుందండి. నార్మల్ కేక్కి ఈ కేక్ తేడా ఏంటి అంటే మనకి కేక్ టైం కూడా చాలా త్వరగా మనకి బేక్ అనేది అయిపోతుందండి. సో ఇలాగ మనకి ఇంత బ్యూటిఫుల్గా చల్లారిన తర్వాత అయితే కేక్ అయితే స్పాంజ్ని బయటకు తీసుకోవచ్చండి. నెక్స్ట్ మీరు బర్త్డేకి దేనికైనా డెకరేషన్ చేయాలి అనుకున్నారు అంటే సేమ్ దీంతోనే మనము కట్ చేసుకొని కేక్ అనేది రెడీ చేసాము అంటే 1/2 kg కేక్ అనేది మనకి వస్తుందండి. అలాగే ఈ ప్యాకెట్స్ అయితే ట్రోపోలైట్ అండి, ఈ బ్రాండ్ వచ్చేసి. సో ట్రోపోలైట్ అయితే మనకు 1 kgsలో అక్కడక్కడ అవైలబుల్ ఉంటాయి, కానీ మంచి బ్రాండ్స్ ఇంకా కొన్ని ఉన్నాయండి, అవి చాలా బాగుంటాయి అన్నమాట. కేక్ మిక్స్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి. అంటే 1/2 kg కేజీ ఎవరికి దొరకవు కదా. సో ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేయాలనుకున్న వాళ్ళైతే నాకైతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో చాలామంది అడిగారు 1 kg అట్లా దొరకట్లేదు అక్క, సో అవి కూడా పంపించడానికి ట్రై చేయండి అని. సో దానికోసంగా నేను తీసుకొచ్చానండి. ఇవి కూడా అయితే ఉన్నాయి మన దగ్గర. ఎవరైనా కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయొచ్చు. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నార్మల్ కేక్ చేయాలంటే చాలా ప్రాసెస్ అండి, నేను చేస్తూ ఉండేదాన్ని కదా. సో ఇదైతే ఎంత ఈజీనో, ఏమీ అవసరం లేకుండా జస్ట్ ఒక బౌల్లో పిండి, ఆయిల్, కొంచెం వాటర్ వేసేసుకొని చాలా ఈజీగా చేయొచ్చు. ఏ కుకింగ్ రాని వాళ్ళు కూడా దీన్ని అయితే అంత ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.